ఎడారిలో సెలయేర్లు. మే 23. వారు ఎటూ తోచకయుండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107, 27, 28. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి. తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో. ఎటూ తోచక ఓ మూలన మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారయ్యుంటే ఒంటరితనంలో గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి? ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే దైవశక్తి కనిపించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలన దుర్భరమైన బాధ కాలుస్తుంటే, ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా? ఎడతెరిపిలేని శ్రమ కృంగదీస్తుంటే, కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు ముద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలన మొదలుపెట్టిన పని నిరర్ధకమైపోతే, పూర్తి కాకుండా ఆగిపోతే, మనసు తనువు భారంతో కృంగిపోతే, పని పూర్తి చేయటానికి శక్తి కరువైతే, చేతుల్లో బలం లేక వణికితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే నీ భారాన్ని మూసేవాడు నిలిచి ఉన్నాడు. ఎటూ తోచక ఓ మూల నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి. నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తుంది నిన్ను ఆదుకోవటానికి. ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు. ఆమెన్.